కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. ఎల్లుండి భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీని కలవనున్నారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ తర్వాత మహేందర్ రెడ్డి దంపతుల జాయినింగ్ తేదీపై ఓ క్లారిటీ రానుంది. అనంతరం వికారాబాద్ జిల్లాలో భారీ సభ పెట్టి కాంగ్రెస్ లో చేరడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా మహేందర్ రెడ్డి వెంట కాంగ్రెస్ లోకి మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిన్న జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డి రేపంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యి వారి సమక్షంలో చేరే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్రావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నర్సింగ్రావు. ఎస్ విజయ చంద్రిక, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడము ఖాయమైపోయింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే తేదీ మాత్రమే ఏ రోజు చేరాలి, ఎక్కడ చేరాలి అనేటువంటి తేదీ మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. రేపు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు. అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అవుతారు. అనంతరము రేపు జార్ఖండ్లో పాదయాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీతో కూడా ఈ దంపతులు సమావేశం అవుతారు. ఈ సమావేశం తర్వాత చేరిక తేదీపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. టెంటేటివ్గానైతే ఈ నెల 11 లేదా 13వ తేదీన భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలోనే జాయిన్ కావడమా, లేదనంటే నేరుగా ఏఐసీసీ పెద్దల సమక్షంలో చేరి ఆ తర్వాత భారీ బహిరంగ సభ పెట్టి పెట్టడమా అనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. వీరి దారిలోనే మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతా ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా వరుస పెడతా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భాన్ని మనము చూసాము. అదేవిధంగా నిన్నటికి నిన్న జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. నిన్న దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా మహేశ్వరము రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో కలిశారు. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వారంతా కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వీరంతా కూడా మహేందర్ రెడ్డితో కలిసి పార్టీలో చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టేటువంటి ఆలోచనతో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి చాలా మంది నాయకుల్ని పార్టీలోకి తీసుకురావడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా వారి ఆపరేషన్ ఆకర్ష కూడా సక్సెస్ అవుతా ఉంది. అందులో భాగంగానే చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతా ఉన్నారు, గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నారు. విజయ చంద్రిక.